అట్లా పరసపేన చూసి పచ్చ చేను చూసి మురవకూడదు ఎప్పుడైనా, దెబ్బ కొడుతుంది అది అనుకుంటాం. కానీ ఇంకో ఇట్లా పొర తీసేసినాం అనుకో తెల్లగా వస్తుంది. ఇట్లా కాలితేనే ఇక లోపల ఇట్లా ఉడుకుతుంది. చూడు చిక్కగా వచ్చింది. కొంచెం వేసుకొని ఇట్లా అంటు పోసుకున్నా కడుపు నిండా తినొచ్చు అన్నం. మంచిగా వేడి వేడి అన్నంలా మటన్ కూర అత్తమ్మ ఇయాలైతే అసలుకి కాల్చి చేసింది ఉల్లిగడ్డతోటి. కొత్తగా స్మెల్లే చాలా మంచిగా వస్తుంది. తింటే ఇంకా ఎట్లుందో అత్తమ్మ ఇది. ఇంకా కూడా చూడండి మెత్తగా ఉడికింది. ఇదిగో అత్తమ్మ సండే స్పెషల్ తెల్లన్న వాళ్ళకి ఇంత రుచి ఉందంటే ఇంకా బగార్లకైతే కేక. జాంకాయలు కావాలా? ఏడున్నావు అత్తమ్మ కనిపిస్తలో వస్తున్నా. మన చెట్టుకి ఎంతలా జాంకాయలు ఇంకా ఒకటి ఉంది. ఎందుకో ఇల్లంగా వస్తున్నా చూద్దా అట్లా అని. అసలు ఎంతలా జాంకాయలు ఉన్నాయో మా పిల్లలు చూడు ఎట్లా. అబ్బా 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 పండ్లు అంటే అంత ఆశ. మటన్ తీసుకొని వస్తున్నా. అసలు ఇంకా ఒక కాయ ఉంది చెట్టుకి. చెట్టు చూస్తే గింతే ఉంది మనది. అసలు కాయ చూపియాలి. అంతకన్నా ముందు మటన్ తీసుకొచ్చాం కదా మంచి సండే అని. సండే మంచి కమ్మగా వండుకొని తినాలి. ఇలా నువ్వే వండాలి. నువ్వే వండాలి. వండుకొని తిన్నాం ఇంకా. హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్న చెఫ్ సారా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ మటన్ తీసుకొచ్చి మటన్ వందా అన్నావు. నేను మాత్రం వండ, నువ్వే వండు. నువ్వే బాగా వండుతావు. వండుతాం ఇంకా. సరే నేనే వంతా. అసలు ఈ రోజు మటన్ వండాలంటే నాకైతే ఆనందంగా అనిపిస్తుంది. చల్ల గాలి, కంది చేను పచ్చ పచ్చగా, వెనక పొలాలు ఎర్రగా అయ్యి ఇన్ని రోజులకు వచ్చే వారికి ఆనందంగా ఉంది. మనం నల్గొండ చూసి ఈ ఊరు చూసేసరికి అసలు పట్టలేని ఆనందం ఉంది నాకైతే. నిజమే అత్తమ్మ. పట్నం నుంచి పల్లెటూరు వచ్చిన. ఇంకో ఫస్ట్ ఒక 2 ఉల్లిగడ్డలు నిప్పులలో వేసుకోవాలి. నిప్పులలో వేసుకుంటే మంచిగా గాలుతాయి. మనం చేసుకోవచ్చు పని, అయ్యే కాలుతూనే ఉంటాయి. ఇగో ఒక 2 చెంచాల ధనియాలు, ఒక 2 ఇంచుల దాచిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఒక 2-3 అన్నీ ఇళ్ళనే వేసి మసాలా ఎంపుకుంటున్నా. ఇగో ధనియాలు కొంచెం అంత పండుగ వేయగానే గసాల కూడా ఒక చెంచాడంతా వేసుకోవాలి. ఎందుకంటే గసాల మాడిపోద్ది కాబట్టి అవి వేపుకున్నాక వేయాలి. ఇక గసాల కూడా చిటపట అంటుంది. ఇప్పుడు మంచిగా వేగింది. తీసుకొని దింపి పక్కకు పోసుకున్నాం. మసాలాలు ఎంపుకున్న దాంట్లోనే తాలింపు చేసుకుందాం. మటన్ కాబట్టి నూనె మంచిగా పూసుకోవాలి. 1/2 కేజీ మటన్కి 3 చెంచాల నూనె బాగా వేడి కాగానే ఒక 1/2 చెంచాడంతా జీలకర్ర వేసుకోవాలి. ఇంకా జీలకర్ర పండుగ కాగానే మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా ఇప్పుడు తాలింపులు వేసుకోవాలి. 2 సార్లు మంచిగా తేటగా గడుపుకొని వేసుకోవాలి. మంచి లేత మటను. సరస్వతి ఇప్పుడు తాలింపులు వేసుకున్నాం కదా, ఇది మంచిగా మగ్గాలి. మూత పెట్టుకుందాము. సరే అత్తమ్మ. ఇక మూత వేసుకున్నాక ఇప్పుడు మంచిగా మటన్ తినాలనిపిస్తుంది. ఎందుకంటే కార్తీకం చేసిన వాళ్ళు ఉంటారు కదా సరస్వతి, ఈ ఈడే చూసిరంటే మటన్ తినాలనిపిస్తుంది. ఇన్ని రోజులు 1 నెల రోజులు తినకుండా చేస్తారు పాపం మంచిగా. అవును, రోజు పొద్దున్నే లేచి చల్లనీళ్ళతో స్నానాలు, దీపాలు పెట్టుడు, అన్ని పనులు చేస్తారు. గుడికి పోవటం, గుళ్ళ దీపం పెట్టుకోవటం, ఇంట్లో దీపం పెట్టుకోవటం, ఉదయం 5 అయ్యారుగా గంట కొడతారు. అంత నిష్టగా బాగా చేస్తారు. నువ్వు చేసినావు అత్తమ్మ ఎప్పుడైనా? నేను ఎప్పుడు చేయని మాటలు చెప్పొద్దు, దేవుని మీద అబద్ధం ఆడొద్దు. నేను ఆరవారం 9ంటికి అట్లా 8ంటికి స్నానం చేసి కాకపోతే తెల్లారి గట్లనే చేస్తా. 5ంటికి మంచి కార్తీక మాసం నేను ఎన్నడూ చేయలే. సర్లే అత్తమ్మ, చేయని మనకెందుకు. కానీ ఇంత ముందు కందిసేన వేసినావు అత్తమ్మ మన పొలంలో? కందిసేన వేయలేదా? ఓన్లీ ఉత్త కందులు అంటే పత్తి వేసేది. పత్తిలో సాలు పెట్టుకునేది. అంటే సైడ్లు అమ్మటి పత్తి గ్యాప్ పోయిన కాడ పెడితే అయ్యే మాకు ఇంట్లో సరిపోయేది. ఎన్ని రోజులు వచ్చాయి అంటే ఎన్ని వచ్చేది? ఎన్ని రోజులకు వచ్చాయి? అయ్యా ఒక 3 గుండలు అట్లా వచ్చేది. అంటే 30 చీరలు వచ్చేది. 30 కేజీలు వచ్చేది. 30 కేజీలు సంవత్సరం వచ్చేది మాకు. సంవత్సరం మొత్తం గుగ్గిలు వండుకునేది, కందిపప్పు చేసుకునేది, కంది పచ్చడి చేసుకునేది, అన్ని చేసుకొని కూడా సంవత్సరం వచ్చేది. అంటే రోజు తినం కదా, ఆరానుకోనాడు పప్పు, ఆరానుకోనాడు గుగ్గిలు. అవసరమైతే మనం పని తీరకుంటే 2 వారాలకు కూడా ఒక రోజు చేస్తాము. అట్లా సంవత్సరం వచ్చేది మాకు. ఇంకేమేమి వేసిన అట్లా సైడ్లు అమ్మట సొరకాయ వేసుకునేది, దోసకాయ వేసుకునేది, గోంగూర వేసుకునేది, ఉల్లిగడ్డలు వేసుకునేది, పక్కలెంబడి గడ్డలు ఊరేది.
ఉల్లిగడ్డలు కూడా వేసేది మేము. ఒక పీక చేసి తేటగా మంచిగా వేసుకునేది. ఇంట్లో వరకు వెళ్ళేది. ఇటు మిరపకాయలు వేసుకునేది, పచ్చి టమాటాలు నూరుకొని వేసుకుని తినడానికి వేసుకునేది. టమాటా చెట్లు కూడా 4 ఇంకా 24 గంటలు చేయడానికి వస్తాం కదా మనం. మనం చాలా గోకరకాయలు ఒకసారి పెట్టేది, బెండకాయ ఒకసారి పెట్టేది. అవి కూలోళ్ళు దెంపుకుపోగా కూడా మేము తినేది. ఇప్పుడు ఇంత పొలంలో వేసాం కదా మనం పంటని ఇన్ని వస్తాయని చెప్పలేము. చేస్తాం షాకీరు పంట బంతది కానీ రాసి పోసి కొలిచినాక తెలుస్తుంది ఇన్ని ఎంత అని. పచ్చి చేను చూసి పడుసు పెళ్ళని చూసి మురిసినట్టు మురవద్దు. నా పిల్ల పడుసు పెళ్ళవరా నాయన అని మురుస్తున్నాడు. మొగుళ్ళ నీళ్ళు చూసి అంట జొన్న మొగుళ్ళ నీళ్ళు చూసి గుంతల నీళ్ళు గుప్పినట్ట జొన్న చేనుకు నీళ్ళు మస్తు అని. అది ఎన్నాళ్ళు ఉంటుంది గాలి వేస్తే ఉకినే రాలిపోతాయి ఆ నీళ్ళు. మళ్ళీ గుంతల నీళ్ళు అయితేనే అవసరం వస్తాయి. గుంత నీళ్ళు ఎప్పుడైనా ఉంటాయి. అట్లా పడుసు పెళ్ళని చూసి పచ్చ చేను చూసి మురవకూడదు ఎప్పుడైనా. దెబ్బ కొడుతుంది అది. నేను అందుకే మురుస్తుంది, అందుకే ఎన్ని అడుగుతున్నాను కదా. నీకు తెలియదు పచ్చడి చేను ఇవ్వాలి నీకు. ఆ పచ్చ చేను చూసేవారికి అబ్బా ఇన్ని బంతాయి అనుకుంటాం. పండబోయారికి అల్ల పురుగు ఎంతో, పిలకలెన్నో, కోతులెన్నో అన్ని తినంగానే మనకు వెళ్తాయి లాస్ట్ కి. అట్లా అది మందు కొట్టుకొని 4 సార్లు మంచిగా చేసుకుంటే మనం మందు కూడా కొడతలేము ఎక్కువ. ఎట్లా అంటే మనం ఉండలేం కదా, ఎప్పుడో వస్తున్నాం. అన్ని దినంగా మిగిలినాయి మనకు. అంతే ఏది తినకుండా ఖచ్చితంగా పంటనైతే ఎవరని చెప్పలేము. దీన్నైతే మంచిగా బన్నాక రాసి పోసుకున్నాక అమ్మ నా చేను 40 బస్తాలు అయిందిరా, 50 బస్తాలు అయిందిరా అని రైతు మురుస్తాడు. అట్లా సరే అత్తమ్మ. ఉల్లిగడ్డలు కూడా కాలినాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇవన్నీ దంచాలా? ఉల్లిగడ్డలు దంచుకోవాలి, వేయించిన మసాలా దంచాలి. సరే అదే కూర మగ్గే వరకు దంచుదాం. ఇందాక మూత వేసుకున్నాం కదా, మగ్గిందేమో చూద్దాము. కాలుతుంది. ఇగో మంచిగా ఉడికింది. ఇగో ఇట్లా ఉడికినాక చూడు ఎంత బాగా ముక్క మొత్తం దిగి వచ్చింది నీరు మొత్తం. కాసేపు మూత వేసుకున్నాం అనుకో ఇంకా ఈ నీరంతా ఇనికే వరకు ఉడుకుతుంది. అప్పుడు బాగుంటుంది మటన్. ఇగో ఉల్లిగడ్డని ఇట్లా కాల్చుకోవాలి. మనం నల్లగా అయింది అనుకుంటాం కానీ ఇంకో ఇట్లా పొర తీసేసినాం అనుకో తెల్లగా వస్తుంది. ఇట్లా కాలితేనే ఇక లోపల ఇట్లా ఉడుకుతుంది. నల్లగా అయింది ఏం బాగుంటుంది అనుకుంటాం. ఇప్పుడు ఈ పొరను తీసుకొని అత్తమ్మ వేయించిన మసాలాలన్నీ ఇప్పుడు రోట్లో పోసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాము. ఇగో ఎసరంతా పోయింది, నూనె తేలింది చూడు పైకి మంచిగా ఉడికి. ఇగో అట్లా మగ్గినాక ఒక 3 చెంచాల కారం వేసుకో. 1 2 3 చెంచాల కారం. మనం కూరని బట్టి కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇది 1/2 కేజీ కూర వేసే బట్టికి 3 వేసిన నేను. అల్లం పేస్ట్ ఘాటు ఎక్కువ ఉన్నా కానీ బాగుండదని. ఇంకో ఇప్పుడు ఒక 2 చెంచాలంతా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం కారం వేసుకున్నాక పసుపు కూడా వేసుకోవాలి. ఇలానే అన్నీ కలగలుపుకోవాలి. ఇక ఉప్పు కూడా కొంచెం అంత, ఎందుకంటే మా కారం వల్ల ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటాం. ఒక 1/2 చెంచాడంతా ఉప్పు. సరస్వతి అత్తమ్మ ఇంకా కాలేదా నూరేది? ఇంకా కాలేదమ్మా, అవుతుంది. దాదా నూరుకొని రాయిగా నేను ఈ కూరలో ఎసరు పోసి మూత వేస్తా కానీ. సరే. ఇంకో ఇట్లా మంచిగా ఇప్పుడు కారం ఉప్పు అల్లం వేసినాక చూడు ఎట్లా ఉడుకుతుందో. ఇట్లా ఉడికితే పచ్చి వాసన పోద్ది. ఇప్పుడు మనం ఎసరు పోసుకుందాం మాడిపోకుండా. మటన్ అంటేనే మంచిగా ఉడికితే బాగా ఇదంతా గుంజుకొని గుజ్జొచ్చినట్టు వస్తుంది. ఇక ముక్కములుగా ఎసరు పోసుకోవాలి మటన్కి. ఏ మటన్ అయినా సరే, మటన్ అయినా చికెన్ అయినా ముక్కములుగా పోసుకోవాలి. ఇంకా ఇప్పుడు మూత పెట్టుకుందాం. ముక్కములుగా ఎసరు పోసుకున్నాక మూత పెట్టుకుందాం. ఇంకా ఉడుకుతుంది. ఇట్లా ధనియాల పొడి ఇట్లా మొత్తం కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నాక ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కాల్చిన ఉల్లిగడ్డలు 2 వేసుకొని దంచుకోవాలి. ఇంకో ఎసరు పోసి మూత వేసుకున్నాం కదా. ఇగో ఇట్లా మసలేటప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలాలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ అన్నీ ఇళ్ళనే వేసి కలబెట్టుకోవాలి. ఇట్లా కలుపుకుంటే చిక్కగా వస్తుంది కూర. ఉడుకుతుంటే ఇంకా రుచి వస్తుంది. మళ్ళీ మూత వేసుకుందాం. మొత్తం కరిగిపోయింది. యానన్న గింత ఉన్నా కానీ ఉడికే వరకే కరిగిపోద్ది. ఇప్పుడు మూత వేసుకుందాం. ఇప్పుడు మటన్ చూసుకుందామే. ఇగో మంచిగా ఉడికింది. నూనె కూడా చూడు పైన తేలింది. ఇట్లా నూనె తేలినప్పుడు మనకు మటన్ ఉడికినట్టు లెక్క. మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా. ఇగో గుజ్జుగా ఎసరు వచ్చింది.
చూడు చిక్కగా వచ్చింది. కొంచెం వేసుకొని ఇట్లా అంటు పోసుకున్నా కడుపు నిండా తినొచ్చు అన్నం. ఇది అత్తమ్మ ఎట్లనే వేసి అన్నం వల్ల ఆహా సూపర్ ఉంది అత్తమ్మ. చూడు సొరవ ఎంత బాగుందో, నాటుకోడి సొరవ. ఇది నాటుకోడి వస్తుంది సరస్వతి వండి మటన్ సొరవ చూడు ఎంత బాగుందో. మంచిగా వేడి వేడి అన్నంలా మటన్ కూర అత్తమ్మ ఇవాళైతే అసలుకి కాల్చి చేసింది ఉల్లిగడ్డతోటి. కొత్తగా స్మెల్లే చాలా మంచిగా వస్తుంది. తింటే ఇంకా ఎట్లుందో అత్తమ్మ ఇది. ముక్క కూడా చూడండి మెత్తగా ఉడికింది. పొయ్యి మీద వండిన కూర ఇది. ఇది కొత్తమ్మ ఫస్ట్ ముద్ద నువ్వు ట్రై చేయి. ఇది కొత్తమ్మ సండే స్పెషల్ మటన్ కూర. తిని ఎట్లుంది చెప్పమ్మా. నీకు ఒక ముద్ద పెట్టి అంతా నేను తినాలని. వాడు ఇక్కడ ఆడుకుంటున్నా అందుకే ఎట్లుండు. నేను తింటున్నా. సూపర్ ఉంది సరస్వతి. రుచిని చూడుగా అదిరిపోతుంది. అబ్బా మీరు ఎప్పుడైనా ఇట్నే వండుకోవచ్చు ఒక్కసారి అన్న వస్తుంది నిజంగా. ఈ మొత్తం అన్నం తినచ్చు. ఇంకా మీరు బగారా అన్నం వండుకోండి ఎంత బాగుంటుందో. రెగ్యులర్గా వండుకునే కాకుండా ఇట్లా వండుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తెల్లన్న వాళ్ళకి ఇంత రుచి ఉందంటే ఇంకా బగార్లకైతే కేక. మంచి కొద్దిగా స్పైసీ తెలుస్తుంది. ఆ ఉల్లిగడ్డలు కాల్చిన ఆ వాసన తెలుస్తుంది. మంచిగా గసగసాల ఫ్లేవరు అసలు ఎంత బాగుందో. ఘాటు కూడా ఉంది కొద్దిగా. కానీ చలికాలంలో మంచిగా జలుబు తగ్గులు జ్వరాలు ఉన్న మటన్ తినాలనుకుంటే ఇట్లా చేసుకొని తిన్నారంటే మస్తు ఉంటుంది. మీరు వెంటనే మటన్ని ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది. మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.